హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ చైతన్యని. మనం ఈరోజు బెక్కవోలు అనే గ్రామం అయితే వెళ్ళడం అయితే జరుగుతుందనమాట అండి. మనకి ఈ గ్రామంలో, బెక్కవోలు గ్రామంలో విఘ్నేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందిందనమాట. ఈ ఆలయం అనమాట అండి. ఈ ఆలయానికి మనం వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ ఆలయాన్ని మీకు చూపించి దాని విశేషాలు పూర్తిగా అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట అండి. మా వీడియోల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. చాలా చాలా కృతజ్ఞతలు. ఇదిగోండి, ఇది ఈ టెంపుల్కి వెళ్ళే దారి అనమాట అండి. మొత్తం ఇదంతా మనకి ఈ టెంపుల్ వచ్చి మనకి రాజమండ్రి నుంచి సుమారు ఒక 40 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుందన్నమాట అండి ఈ టెంపుల్ మనకి. ఈ ఆలయాన్ని 840 సంవత్సరాలు, క్రీస్తు శకం 840 సంవత్సరంలో చాళుక్యులు నిర్మించినట్టు స్తంభాలపై శాసనాలు అయితే లిఖించబడి ఉన్నాయన్నమాట అండి. ఈ ఆలయాన్ని చాళుక్యులు నిర్మించినట్టు. పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ ఆలయం భూమి లోపల ఉండేదన్నమాట అండి. అప్పుడు ఓ బాలుడికి, గణనాథుడు భక్తుడైన ఒక బాలుడికి కళలోకి వచ్చి ఈ స్వామివారు అయితే నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందంటనమాట అండి. అప్పుడు ఆ భక్తుడు మొత్తం అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ చెప్పడం అయితే జరిగిందనమాట. చెప్పించి ఆ ఆలయాన్ని వెలికైతే తీయడం అయితే బయటికి ఆ స్వామివారు అయితే తీయించుకోవడం అయితే జరిగింది ఆ భక్తుడి ద్వారా. అప్పటి నుంచి ఈ ఆలయాల్ని మొత్తం పూజలు అయితే ఈ ఆలయంలో జరుగుతున్నాయి అనమాట అండి. మనకి ఆ స్వామివారు అయితే మన భక్తులకి ఎప్పుడు నిత్యం దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అండి. ఇది చూసారా, ఈ ఆలయం బయట ఉన్న ప్రాంగణం అనమాట. మొత్తం ఈ ఆలయానికి అయితే చాలా ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు అనమాట అండి. ఎందుకంటే అండి, ఇలాంటి ఆలయాన్ని అయితే మనం ప్రపంచంలో మనం ఎక్కడ చూడలేము అనమాట అండి. అంత గొప్ప చరిత్ర కలిగి ఉన్నదనమాట అండి. అంత గొప్పగా కూడా మనం ఈ ఆలయంలో చూసారా ఫ్రెండ్స్. ఇది ఆలయం బయట ఉన్న వాతావరణం అనమాట అండి. ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ కొబ్బరికాయ, అరటిపళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి 3 ప్రదక్షిణలు చేసాం అనమాట అండి. ఈ ఆలయం చుట్టూ పచ్చని పొలాలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట అండి. పచ్చని పొలాలు ఉన్నాయి, పక్కనే ఒక చెరువు లాంటిది కూడా, కోనేరు లాంటిది కూడా ఉన్నదనమాట అండి. ఈ విఘ్నేశ్వరుడు ఇగో చూసారా, కనిపిస్తుంది చూసారా, ఈ విఘ్నేశ్వరుడికి ఇగో చూడండి, మనం నేరుగా చెప్పుకునే అవకాశం అయితే, మన కోరికలు అయితే మనస్ఫూర్తిగా చెప్పుకునే అవకాశం అయితే ఇక్కడ కల్పించడం అయితే జరిగింది. ప్రపంచంలో ఎలాంటి అద్భుతం ఎక్కడ ఉండదన్నమాట, అంతలా ఉంది. ఇక్కడ చూసారా, నా కోరికలు అన్నీ స్వామివారికి అయితే డైరెక్ట్గా నేనే చెవిలో చెప్పుకోవడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఇదిగోండి నేరుగా మనమే చెప్పుకుంటున్నాం అనమాట స్వామివారికి మన కోరికలు. ఈ స్వామివారు వెడల్పు వచ్చి సుమారు 6 అడుగుల వరకు, హైట్ వచ్చి 10 అడుగుల వరకు ఉంటున్నారన్నమాట స్వామివారు. ఈ వాతావరణం కూడా మనశ్శాంతిగా చాలా చక్కగా ఉంటుందన్నమాట. చుట్టూ పొలాల మధ్యన ఉండడం వల్ల చాలా చల్లని వాతావరణం ఉంటుందండి. మనకి ఈ ఆలయం పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ ఇంకా చాలా ఆలయాలు అయితే ఉన్నాయన్నమాట అండి. నెక్స్ట్ ఈ ఆలయాలు కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట అండి. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇలాంటి మరెన్నో మీకు గొప్ప వీడియోల్ని, గొప్ప ఆలయాలని ఆలయాలను కానీ, ప్లేసులు కానీ మంచి చూపించడం అయితే మీకు జరుగుతుంది అనమాట అండి. మా VC6 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు మనస్ఫూర్తిగా ఇస్తారని కోరుకుంటూ మేము ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు ఇలాంటి మరెన్నో వీడియోల్ని త్వరలో మేము అందిస్తామని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.